మీరు అందరూ చాలామంది నాకు ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ సెక్షన్‌లో అడిగేది కొత్త వాళ్ళు ఎప్పుడొస్తారు? కొత్త వాళ్ళు ఎప్పుడొస్తారు? అసలు కొత్త వాళ్ళు వస్తారా? రారా? అసలు ఎవరొస్తారు? ఎప్పుడొస్తారు? 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 దానిపై ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నా. వచ్చే వారం రారు. ఆ పై వారం కూడా రారు. అదేం సార్ వచ్చే వారం రాక ఆ పై వారం ఇంకెప్పుడు వస్తారు? ఫైనల్‌కి వస్తారా అనే డౌటు, ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది కదా! అలాగ అనిపిస్తుందా? ఏందన్నా మరి ఊరించి చంపుతున్నావు అంటే అలాంటి అప్డేట్స్ ఉన్నాయి మరి. అసలు ఎంత చెప్పుకున్నా తక్కువనే మాదిరిగా ఉన్నాయి. అయితే వస్తున్నారు కొత్త కంటెస్టెంట్స్ ఖచ్చితంగా వస్తున్నారు. కాకపోతే 2 వారాల తర్వాత వచ్చే నెల 8వ తేదీన గ్రాండ్ లాంచింగ్‌తో మళ్ళీ ఒక 7, 8 మంది కత్తులు లాంటి కంటెస్టెంట్లు, మామూలు కంటెస్టెంట్లు కాదు, కత్తులు లాంటి వాళ్ళు వస్తున్నారు. ప్రస్తుతానికి పెద్ద పెద్ద హోటల్లో ఉన్నారు. రూముల్లో వాళ్ళందరికీ వారం పేమెంట్లు కూడా ఇప్పుడు ఈ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు మాదిరిగానే వాళ్ళు కూడా కంటెస్టెంట్లే. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్లే కన్ఫర్మ్. వాళ్ళకి ఒక వారానికి 3 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల వరకు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మామూలులు కాదు వాళ్ళు. ఇప్పటికే హౌస్‌లో ఉన్నవాళ్ళు హౌస్ మేట్స్ అయితే, హోటల్లో ఉన్నవాళ్ళు హోటల్ మేట్స్ అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఓ జంబో బ్యాచ్ ఈ సీజన్ 7 ఎక్కడికో తీసుకెళ్ళడానికి పక్కా కన్ఫర్మ్‌గా వస్తున్నారు. అక్టోబర్ 8న సెకండ్ గ్రాండ్ లాంచ్ అనుకోండి. అలా గ్రాండ్‌గా ఉండబోతుంది. ఇది కదా ఫుల్ కిక్ ఇచ్చే సీజను. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతుంది. ఎంతమంది అంటే ఒక 7, 8 మంది రాబోతున్నారు. ఎవరంటూ కూడా ఇప్పటికే మనం అనేక సార్లు సోషల్ మీడియాలో నేను కూడా చెప్పి అందరికీ మీకు తెలిసిన పేర్లు ఈటీవీ ప్రభాకర్, అట్లాగే అర్జున్ అంబటి, అలాగే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్, మల్టీ టాలెంటెడ్ బోలే షవాలి, అట్లాగే మొగల్ రేకుల సాగర్, ఐశ్వర్య పిసే, క్రాంతి, మరొక డాక్టర్ బాబు, డాక్టర్ కమ్ యాక్టర్ క్రాంతి, ఇట్లా కొందరు వస్తున్నారు. అట్లాగే ఇప్పటికే 2 ఫీమేల్ కంటెస్టెంట్లు అవుట్ అయిపోయారు కదా, ఎలిమినేట్ అయిపోయారు కదా. ఈ వారం కూడా దామిని, శుభశ్రీలలో ఒకరైతే అవుట్, నో డౌట్. వాళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. సో మొత్తం ముగ్గురు, ఈ వారంతో కలిపి ముగ్గురు అయిపోయినట్టుగా. అలాగే మరి ఇంకా వచ్చే 2 వారాల్లో కూడా మళ్ళీ ఫీమేల్ కంటెస్టెంట్లు అవుట్ అయిపోయారు అనుకోండి. అప్పుడు హౌస్లో ఏమవుతుంది? ఫీమేల్ కంటెస్టెంట్స్ దగ్గర ఆ గ్లామరు, ఆ ఫ్లేవరు తగ్గిపోతుంది. సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి బిగ్ బాస్ ఐశ్వర్య పిషేతో పాటు మరొక 2, 3 చురకత్తులు లాంటి అమ్మాయిలు అయితే తేబోతున్నాడు. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఇది పక్క కన్ఫర్మ్. మీకు ఇంకా ఎవరైనా వైల్డ్ కార్డు వస్తారు, ఆ కార్డు వస్తారు, ఇదిగో తోక అదిగో పూలు అంటే నమ్మకండి, ఫేక్. పక్క చాలా చెప్పేయాలంటే విన్నాం అని కొట్టుబడేయండి. కామెంట్ కూడా చేయండి. న్యూస్ బోల్ సతీష్ మాకు పక్క పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారని కూడా చెప్పండి, పర్వాలా. అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఏం సార్ అంత బాగానే ఉంది కానీ మీరు చెప్పినట్టుగా మీరు ఇచ్చిన ఎలివేషన్కి, మీరు చెప్తున్న కంటెంట్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. ఇలాంటి అప్డేట్స్ ఉండేటప్పుడు ఏమాత్రం ఎలివేషన్ ఇవ్వాలి తప్పదు అని అనిపిస్తూనే మనకి 2, 3 వారాల తర్వాత ఏంటి, అది 3వ వారమా, అంతవరకు ఏంటన్నా అసలు ఏం జరుగుతుంది సార్ అని కూడా మీకు డౌట్ రావచ్చు. అసలు అప్పుడు వస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా వచ్చే వాళ్ళకు, అసలు ఎలా ఉండబోతుంది అని కూడా మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. దానికి కూడా నేను చెప్పబోయే అప్డేట్స్ మొత్తం విన్నాక మళ్ళీ కూడా భలే చెప్పారు, భలే ఉంటుందన్నమాట. సీజన్ 7 ఉంటుంది. అప్పుడు కూడా మళ్ళీ కామెంట్ చేద్దరు. కానీ అయితే ఇప్పుడు జనరల్గా ఏమి నడుస్తుంది మనకి డిజిటల్ మీడియాలో ఇదంతా అంతా సీక్వెల్స్. ఈ సీక్వెల్స్ ట్రెండ్ అయితే నడుస్తుంది. వెబ్ సిరీస్లు అన్నీ చూస్తూ ఉంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ డిజిటల్ మీడియాలో కూడా సీక్వెల్స్ నడుస్తున్నాయి. బాహుబలి 1, బాహుబలి 2, అట్లాగే వెబ్ సిరీస్లు కూడా మొన్న వచ్చిన ఏం పేరు జేడి చక్రవర్తిది కానీ ఇవన్నీ చూసుకుంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 1, పార్ట్ ఇట్లా నడుస్తుంది. అలాగే ఈసారి ఉల్టా పుల్టాను కూడా బిగ్ బాస్ సీజన్ 7లోని పార్ట్ 1, పార్ట్ 2లా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇంటర్వెల్కి ముందు, ఇంటర్వెల్ తర్వాత అనే లెక్క. అంటే మొదటి 5 వారాలు ఒక లెక్క, ఆ తర్వాత మరొక లెక్క, 10, 11 వారాలు మరొక లెక్క అనే లెక్క ఈ సీజన్ 7 అయితే ఉండబోతుంది. అంటే మనం సినిమా చూసాక, ఏదైనా సినిమా చూసాక ఎలా ఉందన్నా అంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ సూపర్ హిట్ అంట. అట్లా ఫస్ట్ 5 వీక్స్ ఒక గేమ్ షో, ఆ తర్వాత 10, 11 వారాలు బ్లాక్ బస్టర్ హిట్ అవబోతుంది. ఎందుకంటే అలా ట్విస్టులు అయితే ఉండబోతున్నాయి. రాబోతున్న కంటెస్టెంట్లు కూడా అలాంటి వాళ్ళే మరి. అయితే ఇలాంటి కాన్సెప్ట్ హిందీలో ఒకసారి పెట్టినట్టున్నారు. అది నిజమా కాదు మళ్ళీ నేను చెక్ చేస్తా. అయితే ఈ కాన్సెప్ట్ మాత్రం పర్ఫెక్ట్, ఖచ్చితంగా సూపర్ హిట్ సీజన్ 7. ఇప్పుడు మళ్ళీ ఇంకో డౌట్ ఏమంటే మీకు ఫస్ట్ డే ఆ లెక్క కూడా చెబుతాను నేను, ఎందుకు ఎట్లా ఉండబోతుంది గేమ్ అంటే. ఇప్పుడు ఫస్ట్ డే హౌస్లోకి 14 మంది ఎంట్రీ ఇచ్చారు కదా, ఓకే. 2 ఇమ్యూనిటీ దక్కించుకుని, ఎవరు సందీప్, శివాజీ ఇమ్యూనిటీ దక్కించుకుని వీఐపీ రూమ్లోకి వెళ్ళిపోయారు. అంటే ఈ 2 5వ వారం వరకు ఇమ్యూనిటీ ఉంది కనుక నామినేషన్లోకి రారు, ఎలిమినేట్ కారు. 14లో ఇప్పటికే 2 ఎలిమినేట్ అయిపోయారు. కిరణ్ రాథోడ్, షకీల్ అవుట్ అయిపోయారు. అలాగే వచ్చే 3 వారాల్లో మరో 3 అయితే ఎలిమినేట్ అయిపోతారు. అంటే 5వ వారం వరకు ఇమ్యూనిటీకి డెడ్ లైన్ పెట్టి బిగ్ బాస్ 5 వారాలు ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. ఫస్ట్ దక్కించుకున్న వాళ్ళకి 5 వారాలు, రెండో వారం దక్కించుకున్న వాళ్ళకి 4 వారాలు, 3వ వారం దక్కించుకున్న దానికేమో 3 వారాలు, తర్వాత 2 వారాలు, తర్వాత 1 వారం, అట్లా 5 వారాలకి ఇమ్యూనిటీ పెట్టి డెడ్ లైన్ పెట్టి మీరు కొట్టుకోండి, తన్నుకోండి, మీలో మీరు ఏదైనా చేసుకుని మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అని లెక్క. అంటే కొట్టుకోండి, తన్నుకోండి, సంపాదించుకోండి, కష్టే ఫలి, పోరాడి ఫైట్ చేసి హౌస్ మేట్ అవ్వాలి, ఊరికే అవరు.
మీ ఫైటింగ్‌లో, మీ షాకింగ్ డెసిషన్స్‌లో, మీ జడ్జిమెంటుల్లో, మీ కన్నింగ్‌గా, ఫెయిరా, జెన్యూన్ ఇవన్నీ కలిపి మాకు ఎంటర్‌టైన్‌మెంట్. మీరు ఏది చేసినా మాకు ఎంటర్‌టైన్‌మెంటే. అలా అయితే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు కదా! అంటే వారానికి ఒకరు ఇమ్యూనిటీ దక్కించుకుని వీఐపీ రూమ్‌లోకి వెళ్తారు. అదే 5 వారాల్లో ఓటింగ్‌లో లీస్ట్‌తో ఒకరు నామినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. సో, ఆ లెక్కన చూసుకుంటే ఇప్పటికి వచ్చే 24 సండే ఒకరు ఔటు. ఆ పైన సండే అక్టోబర్ 1న మరొకరు ఎలిమినేట్. ఆ పైన అక్టోబర్ 8న మరొకరు ఎలిమినేట్ అవుట్ అయిపోతారు. ఈ 5 వారాలు అయ్యేసరికి డే 1 హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 14 మందిలో 5గురు వీఐపీ రూమ్‌లోనికి చేరి కన్ఫర్మ్ హౌస్‌మేట్స్‌గా అవుతారు. ఇప్పటికి సందీపు, ఇంకెవరైనా శివాజీ ఉన్నారు కదా! మరొక ముగ్గురు వాళ్ళిద్దరితో పాటు చేరి 5గురు కన్ఫర్మ్డ్ హౌస్‌మేట్స్ అవుతారు. అదే 5 వారాల్లో 5 వారాలు పూర్తయ్యేసరికి 5గురు అవుట్ అయిపోతారు. ఆడియన్స్ ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిపోతారు. అప్పుడు ఇంకా మొత్తం అందరూ వీఐపీ రూమ్‌లో 5గురు ఉంటారు. 5గురు బయటకు వచ్చేస్తారు. 4గురేమో స్టాండర్డ్ రూమ్‌లో మిగులుతారు. అప్పుడిక ఇమ్యూనిటీకి అయిపోయింది, టైం అయిపోయింది అని బిగ్ బాస్ ప్రకటించి దీంతో ఆ వీఐపీ రూమ్‌లో ఉన్న 5గురిని ఈ స్టాండర్డ్ రూమ్‌లో మిగిలిన 4గురిని కలిపి మొత్తం 9 మందిని బయటికి తెచ్చి ఇప్పుడు అందరూ ఈక్వలే. ఇక ఇమ్యూనిటీలు, పార్షియాలిటీలు, తొక్క, తోటకూర, గోంగూర ఏముండవు. ఇక మళ్ళీ కస్టేఫల్నైనా వారం వారం నామినేషన్లు ఉంటాయి. వాళ్ళని వీళ్ళు చేయొచ్చు, వీళ్ళని వాళ్ళు చేయొచ్చు, ఎవరినెవరైనా చేసుకోవచ్చు. ఇక రచ్చరంబోలా ఉంటుంది. ఆడుకోండి. మీకు కసి ఫ్రస్ట్రేషన్లు ఏముండరు, తీర్చుకోండి. ఈ 5 వారాలను చూస్తాను ఇమ్యూనిటీ దక్కించుకొని వెళ్ళిపోయాడు కదా వీఐపీ రూమ్‌లో, ఇప్పుడు దొరికాడు వేసుకుంటా అలాంటి ఫ్రస్ట్రేషన్ ఉంటే తీర్చుకోవచ్చు. అలాగే ఈ రకరకాల ట్విస్టులతో ఇలాగే ఉండబోతుంది. అయితే ఇక అప్పుడే అసలైన ట్విస్ట్ బిగ్ బాస్ మళ్ళీ ఇవ్వబోతున్నాడు ఈసారి. ఏకంగా ఏదో సినిమాలో బ్రహ్మాజీ చెబుతాడు కదా, అతడు సినిమాలో ఏంటది సుమోలు ఒకటి పోతే ఒకటి అక్కడ తప్పించుకుంటే ఇంకోటి, అక్కడ తప్పించుకుంటే చెరువు దగ్గర ఒకటి, గుడి దగ్గర ఒకటి, అక్కడ తప్పించుకుంటే ఈసారి ఏకంగా 4గురు ఉంటారు, ఈసారి ఏకంగా 3గురు ఉంటారు, ఈసారి ఏకంగా 5గురు ఉంటారు అనే మాదిరిగా ఈసారి ఏకంగా 8 మందిని పంపబోతున్నాడు బిగ్ బాస్. వాళ్ళు 8 మందికి కూడా గ్రాండ్ లాంచింగ్ ఉంటుంది, ఎలివేషన్ ఉంటుంది, సాంగ్స్తో కొందరు, ఏవీలతో కొందరు, గ్రాండ్ ఎంట్రీ అయితే ఉంటుంది, ట్విస్టులు అన్నీ ఉండబోతున్నాయి ఇవన్నీ. అంటే ఒకే బిగ్ బాస్ సీజన్ 7లో 2 గ్రాండ్ ఎంట్రీలు, లాంచింగ్ ఎపిసోడ్స్ అనమాట. ఇది కదా కిక్. ఇప్పుడు చెప్పండి, లైక్ చేశారా లేదా? అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఇలాంటి బిగ్ బాస్ కోసం ఎదురు చూస్తున్నాం మనం. వారానికి ఒకరికి ఇస్తున్న ఇమ్యూనిటీ అంతా 5 వారాలకు పూర్తి అయిపోతుందో అప్పుడు అందరూ ఇక ఏ వారానికి ఆ వారం ఆడియన్స్ ఓట్లతోనే నామినేట్ సేవ్ అవ్వాల్సిందే. ఇవన్నీ కూడా అదే టైంలో ఎంటర్ ది డ్రాగన్ అనే మాదిరిగా కొత్త సరుకు దిగుతుంది. అప్పుడు అసలు గేమ్ మొదలవుతుంది, రచ్చరచ్చ అవుతుంది ఇంకా. ఎందుకంటే కొత్త నీరు రాగానే పాత నీరు స్వాగతిస్తుందా? రండి 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 దయచేయండి అని స్వాగతం పలుకుతారా? పాటలు పాడుతూ హారతలు ఇస్తారా? ససేమేరా. అంతవరకు ఉన్న ఈ 9 మందిలో గుసగుసలు, రుసరుసలు అన్నీ మేము స్టాండర్డ్ రూమా, మీరు వీఐపీ రూమా అని పాత పంచాయతీలు అన్నీ మర్చిపోయి వాళ్ళందరూ ఒకటైపోతారు. ఏందన్నా మనం తేల్చుకోవాలి, మనం పాత కాపులం, మన 9 మంది ఒకటే, ఈ కొత్త సరికి ఏంది, కొత్త నీరు ఏంది, అబ్బెబ్బే ససేమేరా కుదరదా అంటారు. ఎలా ఒకసారి సీజన్ 4లో కదా స్వాతి దీక్షిత్ వచ్చింది, అదే వారం ఇలా తట్టబుట్ట బ్యాగ్ అంతా సర్దుకొని వచ్చింది, వెంటనే అమరాశకి డామినేట్ ఇలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది పాపం. బ్యాగ్ సర్దుకున్నంత టైం కూడా లేదు. హౌస్లోకి వస్తానికి 4 వారాలకు సరిపడే బట్టలని సర్దుకునే టైం కూడా లే. వచ్చిన బ్యాగులన్నీ విప్పకముందే వెళ్ళిపోయింది ఆమె. అలా అబ్బెబ్బెబ్బే అట్ట కుదరదు, మీరు మొత్తం సినిమా చూసి వచ్చేసారు, మీరు రివ్యూలు ఇస్తామంటే ఇక్కడ ఎట్ట కుదురుతుంది? ఏ బిడ్డ ఇది మా అడ్డ, అబ్బే కుదరదు, మేము సీనియర్లో, మేము పొడిచాం, పీకాం, చించాం, మీరేంది ఇప్పుడు వచ్చారు అని ఖచ్చితంగా వాళ్ళైతే నామినేట్ చేస్తారు. అప్పుడు ఈ జంబో బ్యాచ్ ఊరుకుంటుందా? వచ్చిన వాళ్ళు మళ్ళీ మామూలు రాబోతున్నారా? అస్సలు తగ్గేదే అనేసి మళ్ళీ వీళ్ళు కూడా చెలరేగిపోతారు. అవును, మేము సినిమాలు చూసి మీ యాషాలన్నీ చూసే వచ్చాం, ఎవరెంత పీకారో, ఎవరెంత పోటుగాలో, ఎవరెంత జెన్యూన్, ఎవరిది గ్రూప్, ఎవరిది బ్యాచ్, ఎవరు కన్నింగ్ స్టార్స్, ఎవరు ఫ్లిప్పింగ్ స్టార్స్, ఎవరు ఎంత సేఫ్ ప్లేయర్స్ అన్నీ చూసే వచ్చాం. సీన్ టు సీన్ చెప్పమంటారా, ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెప్పమంటారా? రివ్యూ ఇప్పుడే మొదలు పెడతాం. రివ్యూలు కాదు, రేటింగ్లు కూడా ఇస్తాం. నీకెంత ఇమ్మంటావు? 1.5 అదే ఎక్కువ, నీకు 2 అది చాలా ఇలాగా వాళ్ళు కూడా చెలరేగిపోతారు. ఏంది మరి తెలుసు కదా, ఇందాక చెప్పాను కదా పేర్లు, అలాంటి కంటెస్టెంట్స్ మొహమాటాలు, దాపరకాలు ఏమి ఉండని కంటెస్టెంట్స్ రాబోతున్నారు కనుక అప్పుడు అంటాడు ఇంకా సరే. అప్పుడు ఇంకో కామన్ పాయింట్ ఏంటి, అందరూ చెప్పేది ప్రతి సీజన్లో కొత్తగా వైల్డ్ కార్డు వచ్చేదానికి, అబ్బెబ్బే మేము 2 వారాలు 3 వారాలు 5 వారాల నుంచి ఇక్కడ చాలా ఆడి గెలిచి కష్టపడి చెమట చిందుంచి వచ్చాం, మీరు ఇప్పుడే వచ్చి ఎలా సాధించేస్తారు, సంపాదించేస్తారు, కుదరదు అని అంటారు. అప్పుడు వీళ్ళు ఎలాంటి కౌంటర్లు ఇస్తారో, తెలివైన ఆటగాళ్ళు అయితే, ఖచ్చితంగా తెలివైన అయితే వాళ్ళు టక్క నోరు ముయ్యాలంటే, అవునా మీరు 5 వారాల ముందు వచ్చారా ఈ సీజన్లోనా, మేము ఇప్పుడే వచ్చామా, మరి మీరెందుకైతే 5వ సీజన్లోనో 3వ సీజన్లో 2వ సీజన్లో 1వ సీజన్లో వచ్చేలేకపోయారు? మరి అప్పుడే వచ్చేసి ఉండాల్సింది కదా, కప్పు కూడా ఇప్పటికి తీసుకెళ్ళిపోతారు కదా, 5 సీజన్ల సీనియర్ కూడా అనిపించదు కదరా.
మరి మాకు బిగ్ బాస్ ఇప్పుడు అవకాశం ఇచ్చి ఇప్పుడు వచ్చాం, మరి మీరు వచ్చేవలసింది కదా ఇప్పుడు సీజన్ 1 2 3 4 5 6 7లో 6లోనే అని వీళ్ళు కూడా ముదురులు కాబట్టి ఇలాంటివి అయితే చాలా 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 ఉంటాయి. మరి పంచులు వేసి నోరు మోగిస్తారనమాట. సో ఇక జంబో బ్యాచ్ ఆ పాత బ్యాచ్ కలిపి కొట్లాట అయితే నామినేషన్లు అయితే అలాగే తర్వాత 1-2 వారాల తర్వాత మళ్ళీ అందరూ కలిసిపోయి కొత్త గేమ్, కొత్త టాస్కులు, ఫ్రెష్గా మళ్ళీ కెప్టెన్సీ కంటెన్సీ టాస్కులు ఇవన్నీ కలిపి మన రెగ్యులర్ పాత బిగ్ బాస్ మాదిరిగా వారం ఇలా వేరే లెవెల్లో పోతుంది. కొత్త పాత సరుకు కలయికతో పాత సీసాలో కొత్త సీసాలో పాదసారా అనే మాదిరిగా కొత్త కిక్ వచ్చి గేమ్ షో అయితే చూడబోతున్నాం. అయితే ఇప్పుడు మీకు అనిపించవచ్చు, అన్న 5 వారాలు అయిపోయాక వీళ్ళు వస్తారు, సరే మంచి కంటెస్టెంట్లు నువ్వు చెప్పిన దాని ప్రకారం వస్తున్నారు, మరి ఆ తర్వాత చూసుకుంటే 10-11 వారాలు ఉంటుంది కదా, 70 రోజులే ఉండొచ్చు అని. 70 రోజులంటే చాలా తక్కువ టైం అనుకుంటున్నారా? సీజన్ 1 గుర్తు తెచ్చుకుని మన తెలుగు సీజన్ 1 70 రోజులు ఉంది. వైల్డ్ కార్డులో వచ్చి ఆ నవదీప్ ఏమో టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. అలాగే ఎరగొట్టేశారు సీజన్ 1 అప్పటికి ఇంకా ఆడియన్స్కి రీచబిలిటీ తక్కువ కనుక కానీ అది కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంటే 5 వారాల తర్వాత నుంచి మరి కొత్తగా మరొక బిగ్ బాస్ ఫ్రెష్గా ఒక సీజన్ నడిపించవచ్చు. అంత కంటెంట్, అంత సరుకు, అంత ఫన్, అంత వేరే కొత్తగా ఉండబోతుంది. అయితే హిందీ సీజన్లో ఇలాంటిది చూస్తాను నేను, ఒకసారి క్రాస్ చెక్ చేస్తే అనిపించింది. కానీ ఈ కాన్సెప్ట్ అయితే హైలైట్ ఉంది. నాకు మొన్నటి నుంచి కొడుతుంది, ఏదో ఉంది ఉల్టా పుల్టా అన్నట్టు ఏదో చేస్తాడు బిగ్ బాస్ అని. ఈ ఎపిసోడ్స్ రివ్యూస్ టైం అలా ఫాలో వెళ్ళిపోతుంది కదా. ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఇది పక్కా కన్ఫర్మ్, డౌటే లేదు. ఇంకా అట్లాగే ఇప్పటికే శివాజీ సందీప్ కూడా మన డిస్కషన్ పెట్టుకుంటున్నారు. అన్న ఏందన్న పక్కన ఇంకో బిగ్ బాస్ హౌస్ ఉన్నట్టు ఉందన్న, బిగ్ బాస్ ఇక్కడ కూడా వేరే హౌస్ పెట్టి నడుపుతున్నట్టు ఉన్నాడు. ఇక్కడ VIP రూమ్లో 5 బెడ్లు పెట్టినట్టు అక్కడ కూడా బిగ్ బాస్ ఇంట్లో పక్కన 5 బెడ్రూమ్లు పెట్టి అక్కడ 10 మందిని పంపి వారం ఇక్కడ మన VIP రూమ్లోకి 5గురిని పంపుతున్నాడు కదా, అక్కడ కూడా 10 మందిని పెట్టి 5గురిని VIP రూమ్లోకి పంపి 5గురిని నామినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయారని చెప్పి ఆ పక్క బిగ్ బాస్ హౌస్లో ఉండే 5గురిని మన దగ్గరికి తెచ్చి మొత్తం మనలో కలిపి ఆడేస్తాడేమో బిగ్ బాస్ అని ఇలా రకరకాలుగా శివాజీ సందీప్ లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. సో అంటే వాళ్ళకేం తెలియట్లే, గత సీజన్లకి ఈ సీజన్కి చాలా భిన్నంగా ఉంది, అప్డేట్స్ అందట్లో ఏం తెలియట్లే, బుర్ర పాడైపోతుంది వాళ్ళకి, ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారని. సో ఇప్పుడు చెప్పండి, మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? నేను చెప్పిన దాని ప్రకారం మీకు ఏమనిపించింది ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టా అండ్ ఫేస్బుక్ అకౌంట్స్ కూడా ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే ప్రోమో అనాలిసిస్ అయితే ఏముంది, వాళ్ళిద్దరూ ప్రియాంక అమర్దీప్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి సంబంధించి హెయిర్ సాక్రిఫైస్ చేయాలి ప్రతి సీజన్లో ఇచ్చేది ఇది. అమర్దీప్ అయితే చెప్పాడు, రవితేజ నీ హెయిర్ బాగుందంటే తేజ పంచు కూడా వేసాడు, నీ బాగుంది అన్నాడు కానీ నీ హెయిర్ నీకే వస్తామే, మా అయితే 3 నెలలు 4 నెలల లెక్క. కానీ అమర్దీప్ అయితే అంత త్యాగం చేయలేడని నేను అనుకోవడం ఏంటి, లీక్ కూడా వచ్చేసింది. ఆయన చేయడు, ప్రియాంక ఏమో హెయిర్ కట్ చేసుకుని అప్పుడు ఎవరు కొత్త ఆ అమ్మాయిల పాత సీజన్లో ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్కరు అట్లా కొత్త లుక్లో కనబడుతుంది. ఇవి మరి హైలైట్స్ ఎట్లా ఉంది. అలాగే ఓటింగ్ వీడియో అనాలిసిస్ కూడా కాసేపులో పబ్లిష్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. అది కూడా చూడడం, లైక్ చేయడం కూడా మర్చిపోకండి.